ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప వరము, ఆయన ఆత్మశక్తితో ప్రతి బిడ్డను జాతి, మత, కుల, ధనిక తారతమ్యము లేక అందరినీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు అభిషేకించాలనే ఆ మేడ మీద గదిలో వారు 17 దేశముల వారందరూ 120 మంది మేడ మీద గదిలో వారు ప్రభు చెప్పినటువంటి వాగ్దానంను స్వతంత్రించుకోవడానికి ప్రభు పాద సన్నిధిలో వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆత్మశక్తితో వారు అభిషేకించబడ్డారు. లూకాసు వార్త 24:50 చదవద్దమ్మా. అక్కడ ఆయన చెప్పుతున్నటువంటి మాట, నా తండ్రి వలన పొందిన వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి అని ఆయన చెబుతూ ఆరోహణమవుతూ దేవుడు వారిని ఆశీర్వదించెను. 40 దినాలు ఈ భూలోకంలో సంచారం చేసి ఆరోహణమవుతూ మీరు యెరూషలేములో కనిపెట్టమని తండ్రి వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఆయన ఆరోహణమవుతూ వారిని ఆశీర్వదించినటువంటి స్థితి లేఖనాల్లో మనందరికీ తెలుసు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వారు మేడ మీద గదిలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 120 మంది మేడ మీద గదిలో వారు ఏక మనసు, ఆయన తల్లి అయినటువంటి మరియ కూడా ఆ 120 మందిలో ఉన్నారు. 17 దేశాల వాసులు వారందరితో పాటు శిష్యులు, యేసు తల్లి అయినటువంటి మరియతో పాటు వారందరూ మేడ మీద గదిలో ఎడతెగక కనిపెట్టినప్పుడు ఆఖరి 10 దినాలు ఈరోజు ఆఖరి 10 దినము రోజున ఆ పెంతెకొస్తు అనే పండుగ దినమున వారందరూ ఆత్మశక్తితో అభిషేకించబడ్డారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనం 56వ వచనం మనం చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, చూడండి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. ఆమేన్. స్తెఫను దేనితో నింపబడ్డాడంటండి? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఏం చూస్తున్నాడంటండి? ఆకాశము వైపు తేరి చూచినప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు ఈ కడబరి దినాల్లో దేవుని యొక్క ఆత్మతో మనము దర్శించబడితే ప్రభు కుమ్మరించినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము అభిషేకించబడితే హెవెన్ని చూసేటువంటి ఎబిలిటీని మనము సంపాదించుకోగలం. కొంతమంది మాత్రమే ఈ కృపలోనికి ప్రవేశించగలరు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభు ఏదైతే మనకు అనుగ్రహించాడో, ప్రభు ఏదైతే మన జీవితంలో ఆత్మతో మనము అభిషేకించబడాలని దేవునికి అనాది సంకల్పం. ఆయన పరలోకమునకు ఆరోహణమైన తర్వాత ఆయన ఈ భూలోకములో మానవుడు జీవించడానికి, ఈ భూలోకములో సంభవించబోతున్నటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, శోధనలు, భయంకరమైనటువంటి విపత్తులు కలిగినటువంటి పరిస్థితుల నుంచి మనలను తప్పించి కాపాడటానికి, మనము సజీవులుగా జీవము కలిగినటువంటి స్థితిలో మనము నడవడానికి ప్రభు అనుగ్రహించిందే ఆత్మ అభిషేకం. అందుచేతనే దేవుని సేవకుడు, దేవునితో నడిచే అనుభవం కలిగినటువంటి ఈ స్టెఫెను దేనితో నింపబడ్డాడంటండి? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఈ కడవరి దినాల్లో, ఈ పెంతెకొస్తు అనే ఈ పండుగ దినములో ప్రభు ఆత్మను కుమ్మరించారు. యోహాను సువార్త మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు ఒక్కసారి మనం చూద్దాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు.
తీగెల మేరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఆమేన్. ద్రాక్ష వల్లిలో ఏమున్నాయంటండి? తీగలు ఉన్నాయి. ద్రాక్ష వల్లిలో తీగలు ఉన్నాయి. ద్రాక్షవల్లి ప్రభు అంటున్నాడు నేను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును. లేనట్లయితే అది ఆ తీగ బయట పారవేయబడినప్పుడు అగ్నిలో వేయబడి అది కాల్చబడును. అంటే పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అగ్నితో మనము దర్శించబడినప్పుడు ప్రభువు మనలో ఉన్నటువంటి చెత్తను కాల్చాలే తప్ప మనము కాలిపోవడానికి ప్రభు ఆత్మను కుమ్మరించలేదు. పెరట్లో చెత్త బయట పారవేసే చెత్తను అగ్నితో కలుస్తాం, అవునా కదా అండి? కానీ ఇల్లు కాల్చేసుకోం. ప్రభు తన ఆత్మను కుమ్మరించబడినప్పుడు తీగే ఆయనతో కలిసి ఉన్నంత కాలము అది నిత్యము బహుగా ఫలించును, బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఎప్పుడైతే అది వేరైనదో అది తీగ ఎండిపోవును, అనేక మంది వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. చూసారా అండి? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించబడినప్పుడు ఆత్మతో నువ్వు దర్శించబడితే దేవునికి ఆయాసకరమైనటువంటి మన పరిస్థితులన్నిటినీ పరిశుద్ధాత్మ అగ్ని కాల్చి వా చెత్తని బయటికి పంపించగలదే తప్ప మనలను ప్రభు ఆత్మతో నడిపిస్తూ ఆయన అంటున్నాడు మీరు నా యందు నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలించుదురు. అందుచేతనే ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క ఆత్మ అభిషేకం కొరకు మనం ఏమీ ప్రయాసపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు నీ నోటిని తెరిచి మాట్లాడు. నువ్వు మాట్లాడితే తప్ప దేవుడు తన ఆత్మవాక్కులతో మనలను నింపలేడు. నువ్వు మాట్లాడను నువ్వు ప్రారంభిస్తే ప్రభు తన ఆత్మవాక్కులతో మనలను దర్శించేటువంటి దేవుడు. అందుచేతనే దేవుని యొక్క మాటలు నువ్వు అత్యధికంగా ప్రభు పాదాల దగ్గర ప్రభును స్తుతించేటువంటి వాడిగా, ప్రభును ఘనపరిచేటువంటి వాడిగా, ప్రభుని ఎంతగానో మహిమపరచడానికి నువ్వు ఇష్టపడితే ప్రభు అంత ఆత్మవాక్కులతో మనలను దర్శించే దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు భూదిగంతముల వరకు కొన్ని కోట్ల సంఘాలు ఉద్భవించినాయి. కొన్ని కోట్ల సంఘాలలో అనేక మంది అన్య జనాంగము, కొన్ని కోట్ల ప్రజలు ఆయా జాతుల్లో నుంచి అన్య జనాంగము రక్షింపబడి ఈరోజు సంఘాలలో చేర్చబడి ప్రభుని ఆరాధిస్తున్నారంటే ఆ అద్భుతమైనటువంటి కార్యము ఎవరి ద్వారా జరిగిందో దేవుని పరిశుద్ధ లేఖనములో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలి అన్యుడైనటువంటి కొర్నేలి దేవుని యొక్క పాద సముఖములో ఎవరితో కూర్చున్నాడంటండి? తన కుటుంబము అందరితో. పాత నిబంధన కాలాన్ని చూస్తే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఈ క్రొత్త నిబంధన కాలములో అన్యుడైనటువంటి ఈ కొర్నేలి ఏం చెప్తున్నాడండి? తన కుటుంబము, తన భార్య, తన బిడ్డలతో కలిసి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ ఆ 3వ వచనం మరొక్కసారి చదవమ్మా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి మెమోరియల్ గా జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్.
ఏమి చేర్చబడి అంటండి? అన్యుడైనటువంటి కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, కొర్నేలి అనేకమైనటువంటి సమాజ మందిరాలు కట్టించాడు. కొర్నేలి అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేశాడు. కానీ కొర్నేలి చేసినటువంటి ఈ ధర్మకార్యాలు మెమోరియల్గా మార్చబడి పరలోకములో నుండి ప్రభువే తన పరిశుద్ధాత్మను ఎక్కడికి పంపించాడంటండి? తాను ప్రారంభించిన సమాజ మందిరాల యొద్దకు పంపలేదండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కడికి పంపించాడో తెలుసా అండి? కొర్నేలి ఇంటిని వెతుక్కుంటూ, కొర్నేలి ఫ్యామిలీకి మాత్రమే బ్లెస్సింగ్ని వెతుక్కుంటూ పంపించినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు తన పరిశుద్ధాత్మను ఎక్కడికి పంపించాడంటండి? ప్రభువు కొర్నేలి ఇంటికి సీజన్లు మార్చడానికి, కొర్నేలి కుటుంబానికి ఆత్మరక్షణ ఇవ్వడానికి పరలోకములో నుండి పరిశుద్ధాత్ముడే కొర్నేలి ఇంటిని వెతుక్కుంటూ కొర్నేలి ఇంటికి పేతురుని పంపించినటువంటి స్థితి లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పంపించినప్పుడు ఎవరిని వెతుక్కున్నాడండి? ఆయన సమాజ మందిరాల దగ్గరికి ఆ బ్లెస్సింగ్ పంపలేదండి. కొర్నేలి ఇంటికి ఆ ఆశీర్వాదాన్ని పంపించినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే అప్పటి వరకు యూదులకు మాత్రమే రక్షణ ఉంది. ఆ దినం వరకు యూదులకు మాత్రమే రక్షణ, యూదులు మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి ఆ దినాలలో కొర్నేలి, అన్యుడైనటువంటి కొర్నేలి చేసినటువంటి ఈ ధర్మకార్యాలు, ప్రార్థనలు పరలోకానికి చేర్చబడి పరలోకములో నుండి పరిశుద్ధాత్ముడే కొర్నేలి ఇంటిని వెతుక్కుంటూ కొర్నేలి ఇంటికి పేతురుని పంపించినప్పుడు కొర్నేలి ఇల్లు ఆశీర్వదించబడి కొర్నేలి ఇంటికి ఆత్మరక్షణ వచ్చినటువంటి స్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితి జరిగినది కాబట్టే ఈరోజు యావత్ ప్రపంచములో ఉన్నటువంటి మన అందరికీ కూడా ప్రభువు యొక్క మందిరములో అడుగు పెట్టేటువంటి పరిస్థితి కొర్నేలి ద్వారా మనందరికీ సంక్రమించింది. ఆ లేఖనాన్ని మనం చూడగలిగినట్లయితే అదే 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం నుండి 2వ వచనాలు మనం చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచుంటుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కొర్నేలి ఇంటికి వచ్చినటువంటి ఆ రక్షణ ద్వారా పేతురు ఇంకా బోధ ప్రకటించుచూ ఉంటుండగా ఎవరికి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అభిషేకము? అన్యజనులకు, బాప్తిస్మము పొందని వారికి ఆత్మతో వారు అభిషేకించబడ్డారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అందుచేతనే ఈ కడవరి దినాల్లో దేవుని పాద సన్నిధిలో ప్రభు పాద సముఖానికి వచ్చుచున్నటువంటి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ అభిషేకము ఎప్పుడైతే కుమ్మరించబడిందో ఆనాటి కాలంలో మిరకిల్స్ అనేవి ప్రారంభమైనవి. కొర్నేలి చేసినటువంటి ఆ ధర్మ కార్యాలను బట్టి, కొర్నేలి చేసినటువంటి ఆ ప్రార్థనలను బట్టి పరిశుద్ధాత్ముడే భూలోకానికి కొర్నేలి ఇంటికి కుమ్మరించబడినప్పుడు అక్కడ నుండి అన్య జనాంగానికి అందరికీ ఆత్మరక్షణతో పాటు అద్భుతమైనటువంటి కార్యాలు కూడా ప్రారంభమైనటువంటి స్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు సంఘములో మనమందరము చేర్చబడడానికి గల కారణమే కొర్నేలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మనం ఇక్కడ కొర్నేలిని గురించి మనం ధ్యానించాం. కొర్నేలి ప్రార్థనాపరుడని, కుటుంబముగా కూర్చొని ప్రార్థన చేశాడని, మంచి కార్యాలు ప్రభు కొరకు చేశాడని, అది చూసినటువంటి ప్రభు మూవ్ అవ్వకుండా ఉండలేకపోయాడు. అది చూసినటువంటి దేవుడు ఆత్మనే కుమ్మరించినటువంటి స్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ పరలోకానికి మన ప్రార్థనలు,
ఆ ధర్మకార్యాలు దేవుని యొక్క దైవ సముఖానికి మనం చేర్చబడతాయో ఆ పరలోకములోనంటండి, ఆ పరలోకములో నుండి రిలీజ్ అయినటువంటి రివర్ ఆఫ్ డెలివరెన్స్, రివర్ ఆఫ్ హీలింగ్ ఎక్కడికి వస్తాయో తెలుసా అండి? నీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయంటండి. నీ ఇంటిని వెతుక్కుంటూ. ఎందుచేత? నువ్వు ఎక్కడైనా ఏదైనా చేసిన మంచి కార్యాల యొద్దకు వెళ్ళదు. ఎక్కడికి వస్తాయంటండి? పరిశుద్ధాత్ముడే తన శక్తి కలిగినటువంటి ఆత్మతో నీ ఇంటిని, నువ్వెక్కడ నివాసం చేస్తున్నావో నీ గృహాన్ని, కొర్నేలి ఇంటిని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముడే నీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చి నీ గృహములోనికి, నీ బిడ్డల మధ్యకి, నీకిచ్చిన సమస్తమైన వాటిని ప్రభువు ఆశీర్వాదాన్ని ప్రవహింపచేసేటువంటి దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. అయితే స్టెఫెను దగ్గరికి మరొక్కసారి వద్దాం. స్టెఫెను చనిపోవడానికి సౌలు సమ్మతించెను. అవునా కదండి? స్టెఫెను చనిపోవడానికి సౌలు సమ్మతించెను. స్టెఫెన్ ఎప్పుడైతే చనిపోయాడో హెల్ అంతా సంతోషపడిందంటండి. స్టెఫెన్ ఎవరండి? పరిశుద్ధాత్మతో నిండినవాడు. పరిశుద్ధాత్మతో నిండినవాడు చనిపోవడానికి సౌలు సమ్మతించాడు. ఆ పరిశుద్ధాత్మతో నిండినవాడు ఎప్పుడైతే మరణించాడో హెల్లకి ఏమొచ్చిందంటండి? గొప్ప సంతోషం వచ్చిందంటండి. కానీ హెల్లకి ఏం తెలియదో తెలుసా అండి? ప్రభువు స్టెఫెను ప్రాణాన్ని పణముగా పెట్టి సౌల్ని కొన్నాడండి. సౌల్ని పరిశుద్ధ పౌలుగా మారుస్తాడని హెల్లకి తెలియదండి. ఒక ఆర్మీని తయారు చేస్తాడని, ఒక ఆర్మీతో ఉద్భవిస్తాడని దేనికి తెలియదంటండి? పాతాళానికి తెలియదు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు నువ్వు ఆత్మతో నువ్వు దర్శించబడితే, ఆత్మతో నువ్వు అభిషేకించబడితే, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందాలనే ఆశ నీకు ఉన్నట్లయితే, నా జీవితంలో ఆర్థిక ఇబ్బంది ఒక హెల్ల లాంటిది, కుటుంబ సమస్య ఒక హెల్ల లాంటిది, భార్యాభర్తల సమస్య ఒక హెల్ల లాంటిది. హెల్ల ఏమనుకుంటుందంటండి? నిత్యమో అవును నా బిడ్డల్ని ఇష్టానుసారంగా చేశాను, వాడు సంతోషిస్తాడంటండి. కానీ నువ్వు శక్తితో నువ్వు అభిషేకించబడితే, ఆత్మతో నువ్వు దర్శించబడితే, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, హెల్లు షేక్ అయిపోతుందంటండి. ఆత్మతో ప్రభు నిన్ను దర్శించడానికి సౌలుని పౌలుగా మార్చబడి స్టెఫెను యొక్క ప్రాణానికి బదులుగా ఎవరిని తీసుకొచ్చాడండి? పరిశుద్ధుడైన పౌలుని తీసుకొచ్చాడు. ఆ పౌలు ఆర్మీతో తయారయ్యాడు, ఆర్మీతో ఉద్భవించాడు. అనేకమైన పత్రికలు పరిశుద్ధుడైనటువంటి పౌలు క్రొత్త నిబంధనలో 3 వంతులు పౌలు గారు రచించినటువంటి పత్రికలే. ఈరోజు ప్రియ క్రైస్తవ సంగమ, పెంతెకొస్తనే ఈ పండుగ దినము ఆచార రూపముగా కాదండి. ప్రభువా, ఆత్మతో నన్ను అభిషేకించు, ఆత్మతో నన్ను దర్శించమని ప్రభుని అడుగు. ప్రియ క్రైస్తవ బిడ్డ, నువ్వు నేను చేసిన ధర్మ కార్యాలు, ప్రభు కొరకు చేసిన కార్యాలు, ప్రభు పాదాల దగ్గర నువ్వు వెచ్చించిన సమయము ఎక్కడికి చేర్చబడిందంటండి? పరలోకములో జ్ఞాపకార్థముగా చేర్చబడింది. పరలోకములో ఆ ట్రెజరీలోకి మెమోరియల్గా చేర్చబడింది. కానీ ప్రభు అంటున్నాడు, నేను అక్కడి నుంచే నీ ఇల్లు నేను వెతుక్కుంటూ ఆశీర్వాదాలు నీ గృహములోనికి పంపించుచున్నాను. పరిశుద్ధాత్ముడే రిలీజ్ అయిపోయాడు. పరిశుద్ధాత్ముడే తన కార్యాలను ప్రవహింపచేశాడు. పరిశుద్ధాత్ముడే ఆ కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఎవరు పొందేశారంటండి? అన్యులైన వారందరూ కూడా, బాప్తిస్మము లేని వారు, అన్యులు ఆత్మతో అభిషేకించబడి అన్య భాషలు మాట్లాడారు. అటువంటి ఉన్నతమైనటువంటి ఈ పెంతెకోస్తు పండుగను ఈరోజు నువ్వు నేను ఏ రీతిగా రిసీవ్ చేసుకోబోతూ ఉన్నాం? ఎందుచేతనంటే ప్రభు కొరకు నువ్వు చేసింది ఏది కూడా ఏమండి భూలోకంలో కనిపించచ్చేమో కానీ పరలోకంలో ఎక్కడున్నాయంటండి? జ్ఞాపకార్థంగా, మెమోరియల్గా ఆ ట్రెజరీలో ఉన్నాయంటండి. తప్పగా నీ గృహానికి ప్రభు రిలీజ్ చేయబోతున్నాడు. తప్పగా నీ గృహానికి ప్రభు రిలీజ్ చేయబోతున్నాడు. నీ గృహము కొర్నేలి అడ్రస్ ఎవరికి తెలిసిందంటండి? పరిశుద్ధాత్మనికి తెలిసింది.
నీ అడ్రస్ ఎవరికి తెలుసు అంటండి? పరిశుద్ధాత్మనికి తెలుసు. నిశ్చయముగా ఈ దినము నువ్వు నేను చేసినటువంటి ఆ మంచి కార్యాలు, ప్రార్థనల ద్వారా నీ గృహాన్ని వెతుక్కుంటూ పరిశుద్ధాత్ముడు తన కార్యాలను పంపబోతున్నాడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. ఆమెన్.